నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సర్ ప్రక్రియలో టీడీపీ చొరబడింది. సంఘం మండలం కొరిమెర్ల సచివాలయంలో మై టీడీపీ టీం చేతిలోకి ఎన్యూమరేషన్ ఫామ్స్ వెళ్లాయి. ఓటర్ల వివరాలను మై టీడీపీ యాప్లోకి మళ్లించారు. సచివాలయంలోనే దర్జాగా కూర్చొని పని కానిచ్చేస్తున్నారు. సచివాలయ బీరువాలో ఉండాల్సిన ఫామ్స్ టీడీపీ టీం చేతిలోకి ఎలా వెళ్లాయని ఓటర్లు నిలదీశారు. మీరు ఏ ఊరి నుంచి వచ్చినారా అంటున్నా? పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ చెప్పండి. అనుశ్రీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సర్ ప్రక్రియలోకి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే మై టీడీపీ టీము ఒక చొరబాటుకు ప్రయత్నించడమే కాదు, అందులో సఫలమవుతూ ఏకంగా ప్రభుత్వ భవనమైనటువంటి సచివాలయంలో కూర్చొని మరి ఆ సర్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ ఫామ్స్ లో ఉండేటువంటి డేటాను ఆ మై టీడీపీ యాప్ లోకి మళ్లించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సంగం మండలంలో ఉండేటువంటి కోరిమర్ల సచివాలయంలో ఈ ఘటన చోటు చేసుకునింది. అక్కడ పూర్తి అయినటువంటి ఈ ఫామ్స్ ఏవైతే ఎలిమినేషన్ ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిఎల్ఓలందరూ కూడా వాటిని ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి అక్కడ బీరువాలో ఉంచినటువంటి పరిస్థితి. అయితే వాటిని తిరిగి ఈ మై టీడీపీ యాప్ లోకి ఆ వివరాలన్నింటినీ కూడా మళ్లించేందుకు ఒక ఇద్దరు వ్యక్తులను ఈ మంత్రి ఆనంద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పురమాయించారు. అందులో భాగంగానే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి బీరువాలో ఉన్నటువంటి ఆ ఫామ్స్ అన్నింటిని కూడా అధికారుల సహాయంతోనే వాటిని తీసుకుని అక్కడ కూర్చొని సచివాలయంలోనే కూర్చొని మరి కూడా ఆ డేటాను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం వెళ్లి వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాల పైన అడిగి వీడియో రికార్డింగ్ చేస్తూ కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఈ ఘటన పైన వీఆర్ఓను కూడా ప్రశ్నిస్తే ఆయన నీళ్లు నమ్మడమే కాకుండా వారు సహాయం చేయడానికి వచ్చారని చెప్పి సమాధానం ఇవ్వడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీఆర్ఓ తిరుపాల్ అనే వ్యక్తి ఇందుకు పూర్తి సహకారం అందించారు. ఆయన ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ వచ్చి వీడియో రికార్డ్ చేస్తుంది అనగానే అధికారులకు భయపడాల్సినటువంటి వ్యక్తి తిరుపాలు మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి ఆ మండలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇలా పొరపాటు జరిగిపోయింది అనేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయకపోగా తన ప్రభుత్వ ఉద్యోగ అయ్యిండు కూడా మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి నేతలతో ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. దీనిపైన జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుశ్రీ, రైట్, థాంక్యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.